అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ ఉదయం వేళకే చాలా శుభ ఉదయం అందరికీ. కేవలం 99 టీవీ కేవలం వార్తలకి మిగతా అంశాలకే పరిమితం కాకుండా ఒక మీడియా హౌస్గా సామాజిక బాధ్యత ఉంది కాబట్టి, అలాగే మన దైనందిక జీవితంలో కానీ మనకి ఎదురయ్యే సవాళ్ళ నేపథ్యంలో కానీ ఆరోగ్యం అనేది అత్యంత కీలకం. దీనిని దృష్టిలో పెట్టుకునే మనం వ్యాయామాలు చేయటం, ఉదయం పూట వాకింగ్ చేయటం, రన్నింగ్ చేయటం ఇవన్నీ చేస్తుంటాం. మరి యోగా ఏంటి? యోగా అంటే ఈ వ్యాయామ సాధనాలు ఏవైతే మనం చేస్తామో వాటికి ఒక ఆధ్యాత్మిక రూపం ఇవ్వటమే యోగా. మన భారతదేశ సంస్కృతి, భారతదేశ చరిత్రకి యోగాకి ఒక అవినాభావ సంబంధం ఉంది. వీటన్నిటి నేపథ్యంలో 2014లో ఐక్యరాజ్య సమితిలో మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలి అని. అప్పటి నుంచి ఈ రోజుని మనం అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి జూన్ 21 ఎందుకు అన్న ప్రశ్న మీ అందరిలో తలెత్తాలి. జూన్ 21 ఎందుకంటే మన సంవత్సరంలో ఉన్న 365 రోజుల్లో ఈ జూన్ 21 అనేది లాంగెస్ట్ డే. అంటే ఈరోజు డే అనేది చాలా లాంగెస్ట్ డే ఈరోజు. అందుకు దీన్ని ఒక స్పెసిఫిక్గా యోగా డేగా తీసుకున్నారు. యోగాకి మరింత ప్రాచుర్యం కల్పించటం, యోగాని మీ జీవితంలో భాగం చేసుకోవటం అన్న ఒక సదుద్దేశం, దీనికి ఒక అంతర్జాతీయ ఖ్యాతిని కల్పించటం అన్న ఉద్దేశంతోనే గౌరవ ప్రధాని మోదీ మన జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు. అందుకే ఈరోజు మన 10 టీవీ సామాజిక బాధ్యతగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మనకు తెలుసు, అటు ఢిల్లీలో కానీ అన్ని రాష్ట్రాల్లో కానీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రకాల సంస్థలు అందరూ కూడా పూర్తిగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మీ అందరికీ చాలా సంతోషం. మీరందరూ ఈ కార్యక్రమానికి చాలా ఓపికగా ఇంత ఉదయం వేళకే హాజరవటం అంటే, అందులో మీరు చిన్నపిల్లలుగా హాజరవటం అంటే యోగాకి మరింత భవిష్యత్తు ఉంది అన్నదానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. పిల్లలుగా మీరే వారియర్స్. మీరు యోగాసనాలు ఇంట్లో వేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ యోగా యొక్క విశిష్టతను, యోగా వల్ల జరిగే ఉపయోగాలని, ఆరోగ్య ప్రయోజనాలని తెలియజేయండి. యోగా దినోత్సవం ఈ ఏర్పాటుకు ప్రధానంగా ఇది కూడా మనం ఒక సామాజిక బాధ్యతగా చేపట్టాలని ముందు ఈ తరహా ఆలోచన వచ్చింది మా చీఫ్ అడ్వైజర్ విజయబాబు గారికి. విజయబాబు గారిని వేదికపై వచ్చి మాట్లాడవలసిందిగా ముందు కోరుతున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరావం. 99 టీవీ వీక్షకులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చిన్నారులకి అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అసలు యోగం అంటే ఏమిటి అన్నట్లయితే, మనకి ఇది ఒక పెద్ద సబ్జెక్టు, కానీ మర్రి చెట్టంతా ఈ అంశాన్ని మర్రి విత్తనంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా చాలా క్లుప్తంగా. యోగం అంటే కంజాయినింగ్, అంటే ఒక సంయోగం. ఏమిటా సంయోగం అంటే, ఈ భౌతికమైనటువంటి శరీరం, దీన్ని ఫిజికల్ బాడీ అంటాం. అంతర్లీనంగా మరొక శరీరం ఉంటుంది, అది ఆస్ట్రల్ బాడీ. ఈ ఆస్ట్రల్ బాడీ, ఈ భౌతికమైనటువంటి ఈ ఫిజికల్ బాడీ రెండిటి యొక్క సంయోగం ఉంటేనే ఆ మనిషి ఆరోగ్యంగా జీవించగలుగుతాడు. ఇది భారతదేశం కనుగొన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రహస్యం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున యోగా దినోత్సవం జరుపుకోవాలని చెప్పని మోదీజీ యొక్క సూచనని ఈ ప్రపంచం ఎందుకు ఐక్యరాజ్య సమితి అంగీకరించిందంటే, ఇందులో సూక్ష్మాన్ని తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోయారు. మానవాళికి చాలా అవసరమైనటువంటిది అని చెప్పని గమనించారు. అయితే అసలు ఏంటి సూక్ష్మం అంటే, మన భారతదేశంలో ఇలాంటి సూక్ష్మ రహస్యాలు చాలా ఉన్నాయి. మనది ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి అయినటువంటి ఈ భూమిలో ఈ యోగం అనేటువంటిది కూడా అత్యంత ప్రధానమైనది. అందుకనే మనకి కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచంలో అసంఖ్యాకంగా చాలామంది మరణించారు, కానీ అతి తక్కువ జన నష్టం జరిగింది ఈ భారతదేశంలో. అంటే దానికి కారణం ఈ భూమిలో ఉన్నటువంటి ఇలాంటి సూక్ష్మ రహస్యాలు. ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరి అనేటువంటి శ్లోకాలు చాలా రాశారు. అందులో
ఒక 9వ శ్లోకాన్ని కనుక తీసుకుంటే, మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరసి పత్యా విహరసే. మహీ భూమితత్వం, మూలాధారే మూలచక్రంలో, హుతవహం అగ్ని, మణిపూరే మణిపూర చక్రంలో, అంటే భూమితత్వం మూలాధారంలో, అగ్నితత్వం మణిపూరంలో ఉంది. స్థితం స్వాధిష్టానే హృది మరుత ఆకాశముపరి, స్వాధిష్టానంలో జలతత్వం, హృదయంలో మరుతం వాయుతత్వం, ఆకాశంలో విశుద్ధి చక్రం. జలం స్వాధిష్టానంలో, వాయువు అనాహతంలో, ఆకాశంలో విశుద్ధి ఉన్నాయి. మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం, మనస్సు భ్రూమధ్యే ఆజ్ఞాచక్రం, కులపథం సుషుమ్నా నాడి మార్గం, భిత్వా ఛేదించి దాటి, అంటే మనస్సు ఆజ్ఞాచక్రంలో స్థితమై ఉంటుంది. కుండలిని శక్తి సుషుమ్నా మార్గంలో అన్ని చక్రాలను దాటి పైకి ప్రయాణిస్తుంది. సహస్రారే పద్మే సహరసి పత్యా విహరసి, సహస్రార పద్మం తలపై ఉన్న 1000 దళాల కమలం, పత్య శివునితో విహరిస్తా ఉంది. అంటే చివరకు సహస్రార పద్మంలో ఆ శక్తి పరమశివునితో ఏకమై ఆనందంతో విహరిస్తుంది. ఇది ఇక్కడ అంటే మూలాధారం భూమి, స్వాధిష్టానం జలం, మణిపూరం అగ్ని, అనాహతం వాయువు, విశుద్ధి ఆకాశం, ఆజ్ఞాచక్రం మనస్సు, సహస్రారం శివశక్తి ఐక్యం. అంటే ఇక్కడ స్థూలంగా చెప్పుకోవాలంటే మూలాధారంలో నిద్రిస్తున్న శక్తి స్వాధిష్టానంలో ప్రవహిస్తుంది, మణిపూరంలో జ్వలిస్తుంది, అనాహతంలో ప్రేమగా వికసిస్తుంది, విశుద్ధిలో నాదమవుతుంది, ఆజ్ఞాలో జ్ఞానమవుతుంది, సహస్రారంలో శివరూపం అవుతుంది. ఇది కుండలిని ఆరోహణ అర్థం. ఈ ప్రపంచంలో ఉండేటువంటి గందరగోళాలకి, ఈ దేశంలో ఉండేటువంటి గందరగోళాలకి, ఈ కుటుంబంలో ఉండేటువంటి గందరగోళాలకి, వీటన్నిటికీ కూడా మన ప్రవర్తనే ప్రారంభం, మన దగ్గర నుంచి ఇది మొదలవుతుంది. కాబట్టి బీ పాజిటివ్, థింక్ పాజిటివ్ అండ్ రియాక్ట్ పాజిటివ్, దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ లైఫ్ విచ్ గివ్స్ బై యోగా అని చెప్పనంటూ 99 టీవీ తరఫున మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.